ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి భాగవతం బాబాగారు నా చేత వ్రాయించుకున్నటువంటి సాయి సచ్చరిత్ర, దాని ఉపోద్ఘాతంలో ఉన్నాం. దున్నపోతు లాంటి అంటే దున్నపోతు అజ్ఞానానికి నిదర్శనం. అలాంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి నన్ను ఈ భక్తి మార్గంలో ఆయన ఎలా నడిపించాడు, ఆధ్యాత్మిక సాధనలు కానీ ఆధ్యాత్మిక ప్రయాణం కానీ ఎలా నడిచింది, ఎలా చేయిపెట్టుకుని నడిపించాడు, జీవితంలో ఎలా మార్పు వచ్చింది, ఇవి తెలియచేస్తున్న సందర్భంలో ఉన్నాం. దున్నపోతుకు మనిషికి తేడా ఏమిటి? అజ్ఞానమే కదా. ఆ మాటకు వస్తే అజ్ఞాన విషయంలో దున్నపోతు కన్నా అజ్ఞానిని నేను. అంటే దున్నపోతు కన్నా అజ్ఞానంతో ఉన్నటువంటి వాడిని. అలాగని నేనేం తప్పులు పాపాలను చేయలేదు. కానీ ఈ మాయా ప్రపంచమే సత్యం అనుకొని ఆ మాయా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షిస్తూ ప్రేమిస్తూ దాంట్లో ఏవో సాధించాలి అనే కలలుగానే ఒక గొప్ప అజ్ఞాని. దున్నపోతు కన్నా అజ్ఞానిని నేను. అటువంటి నాచే ఇంతటి కఠినతరమైన పనిని చేయించటం నా గురుదేవునికి సాధ్యమైనప్పుడు దున్నపోతు చేత వేదం పలికించటం పరమ సత్యమని గ్రహించగలిగాను. జ్ఞానేశ్వర మహారాజు చరిత్ర చదివినప్పుడు జ్ఞానేశ్వర మహారాజు దున్నపోతు చేత వేదం పలికించాడంట. సరే, అది చదివాం, అదొక చరిత్ర చదివాం. కానీ అది సాధ్యమా తెలీదు. ఏమో ఆ మహానుభావుడు మహాత్ముడు కాబట్టి చెప్పించుండొచ్చు. కానీ నాకు అనుభవం లేదు కదా. కానీ నా జీవితంలోకి ఆ అనుభవం వచ్చినప్పుడు అది పరమ సత్యమని తెలుస్తుంది. వేదం పలకటంలో దున్నపోతు గొప్పతనం ఏమీ లేదని మనందరికీ తెలుసు. అది జ్ఞానేశ్వర మహారాజు గారి గొప్పతనమే. ఒకవేళ దున్నపోతు వేదం పలికితే దాని గొప్పతనం ఏంటి? అది వేదం పలకగలుగుతుందా? అలా పలికింది అంటే అది జ్ఞానేశ్వర మహారాజు గారి యొక్క గొప్పతనం. అలాగే ఈ సాయి భాగవతం రచనలో నా గొప్పతనం అనుమాత్రం కూడా ఏమీ లేదు. అంతా శ్రీ గురుదేవులైన షిరిడి సాయినారాయణుని లీలా విలాసమే అని సవినయంగా తెలియజేస్తున్నాను. నిజమే, చాలా పెద్ద గ్రంథాలు రాయించారు. ఇప్పుడు చూస్తే ఏదన్నా ఒక పేజీ రాయాలంటే చాలాసేపు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, అక్షరాలు ఏమీ దొరకట్లేదు, మంచి పదాలు దొరకట్లేదు. అప్పుడు అనిపిస్తుంది, మరి అప్పుడు అలా అన్ని పెద్ద గ్రంథాలు ఎలా రాసావయ్యా అంటే, మనం రాసింది కాదు, ఆ మహానుభావుడు రాయించింది అని అనుభవంలోకి తెలుస్తుంది. మొదట నా చేత బాబాగారు ఆయన చరిత్రకు శ్రీ సాయి భాగవతం అని ఎందుకు పేరు పెట్టించారో చెప్తాను. ఊరికే పేరు పెట్టేస్తే పెడుతూ ఉండొచ్చు, మంచి పేరు ఎతికి పెట్టవచ్చు ఒక గ్రంథానికి. కానీ మన జీవిత అనుభవంలో నుంచి ఒక పేరు పెట్టినప్పుడు అది నిజమైనటువంటి గ్రంథంగా ఆదరించబడుతుంది. 12 సంవత్సరాల క్రితం శ్రీ భక్తాంజనేయ స్వామిగా స్వప్న దర్శనం ఇచ్చి నారాయణ మంత్రం ఉపదేశించారు. ఇవి మామూలుగా చెప్పకూడదు, కానీ కొన్ని సమాజంలో కొంతమందికి విశ్వాసం కలగడానికి ఇప్పటికి కూడా భగవంతుడు లేదా గురువు కొంతమందికి స్వప్న దర్శనాలు ఇచ్చి మంత్రోపదేశాలు చేస్తుంటారు అనేది నిజమని అనిపించటానికి ఈ అనుభవాలు చెప్పాల్సి వస్తుంది, కానీ నిజానికి చెప్పకూడదు. సరే, దీంట్లో ఏదైనా దోషం ఉంటే బాబాగారు క్షమిస్తారు. నేనప్పుడు బాబాగారి మాల వేసుకొని ఉన్నాను. తుకారాం గారి జీవిత చరిత్ర చదువుతూ ఉన్నాను. తుకారాం గారికి కూడా శరీరంతో ఉన్న గురువు లేడు. కానీ ఆయన శరీరంతో ఉన్న గురువు ఉంటే తప్ప జీవితంలో మోక్షము సాధ్యం కాదు అని పెద్దల మాటలు విని ఉన్నాడు, శాస్త్రాలు చదివి ఉన్నాడు. ఆయన పాండురంగ భక్తుడు. పాండురంగని తప్ప మరొకరిని చూడలేడు, మరొక నామం పలకలేడు. అందుకని ఆయన పాండురంగడికి ఒక ప్రార్థన చేశాడు, అయ్యా నేను మరొక గురువును తీసుకుంటే మళ్ళీ నేను ఆ గురువుని ధ్యానించాలి, ఆ గురువుని పూజించాలి, ఆ గురువు యొక్క నామాన్ని స్మరణ చెయ్యాలి. నేను నిన్ను తప్ప మరొకరిని ధ్యానించలేను, కీర్తించలేను, స్మరించలేను.
కాబట్టి నువ్వే నాకు గురువై మంత్రోపదేశం చేసి నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసినట్టుగా చదివాను తుకారం జీవిత చరిత్రలో. సరే, మరి నాకు మార్గం ఏంటి? నేను బాబాగారిని తప్ప మరొకరిని భావించలేను. రాముడు, కృష్ణుడు, శివుడు ఇష్టమైన ఆంజనేయ స్వామి గురు మార్గంలోకి వచ్చాక ఆయనే సర్వస్వం అయిపోయాడు. కాబట్టి ఆయన్ని తప్ప మరొకరిని నేను గురువుగా స్వీకరించలేను. గురువుగా ఎవరైనా జీవితంలోకి వస్తే మళ్ళీ ఆ నామరూపాలని మనం ప్రేమించాలి, పూజించాలి, గురు పూజ చేయాలి కదా, గురుసేవ చేయాలి కదా. మరొకరిని గురువుగా భావించుకోలేము, చెయ్యలేము. కాబట్టి నేను ఆయనకి ఇదే ప్రార్థన చేశాను, మరొకరిని నేను భావన చేయలేను. కాబట్టి నువ్వే నాకు తుకారాంకు మంత్రోపదేశం చేసిన నాకు కూడా ఏదైనా చేయవయ్యా అని ప్రార్థన చేసి పడుకున్నాను. అప్పుడు జరిగింది ఈ చిత్రం. నేను ప్రార్థన చేసింది బాబావారిని, నాకు స్వప్న దర్శనం ఇచ్చింది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు ఇచ్చిన ఉపదేశ మంత్రం నారాయణ. చూడండి, బాబా గురువు నేను ప్రార్థన చేసింది, దర్శనం ఇచ్చింది ఆంజనేయ స్వామి, ఆయన బోధించింది నారాయణుడు. బాబాని ముస్లిం అంటున్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే బాబా ముస్లిం అయితే నాకు అల్లా మంత్రం ఉపదేశించాలా, అల్లా నామాన్ని జపించు నాయన నిరంతరం అని చెప్పాలి. చెప్పలా. నారాయణ నామం ఏ రూపంలో కనిపించాడు? ఆంజనేయ స్వామి రూపంలో. కాబట్టి బాబా గారిని ఆంజనేయ స్వామి అవతారం అని ఎందుకు చెప్తామంటే ఇలాంటి నిదర్శనాలే ఆనాటి భక్తులకు కూడా చాలామందికి ఇచ్చాడు. దత్తాత్రేయ స్వామి స్వరూపుడిగా కనిపించాడు, ఆంజనేయ స్వామి భక్తుడికి ఆంజనేయ స్వామిగా కనిపించాడు, రామభక్తులకు రాముడిగా కనిపించాడు, శివభక్తులకు శివుడిగా కనిపించాడు. వాళ్ళని ఆయా దేవతల మార్గంలోనే నడవమని చెప్పాడు. నాకు కూడా అంతే. పూర్వజనం సంస్కారంగా నాకు నారాయణ తత్వం, రామతత్వం, కృష్ణతత్వం చాలా ఇష్టం కాబట్టి ఆ మార్గంలోనే ఆ నామరూపాలనే బోధించి అందులో ప్రయాణం చేయమని చెప్పాడే కానీ అల్లా మంత్రం చెప్పాలి. బాగా జాగ్రత్తగా వినాలి. ఏ రూపంలో కనిపించాడు? ఆంజనేయ స్వామి రూపంలో. కాబట్టి ఆయన నా ఇష్టదైవాల్లో ఆంజనేయ స్వామి చాలా ముఖ్యమైన వాడు. చెప్పాను కదా, చిన్నప్పుడే 7వ తరగతి చదివేటప్పుడే 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేశాను 7th క్లాసులో. ఆ తర్వాత సింగిల్ సిట్టింగ్లో హనుమాన్ చాలీసా చేశాను. సుందరకాండ పారాయణం ఒక సింగిల్ సిట్టింగ్లో చేశాను. 12 hours కంప్లీట్ చేశాను. ఇలా ఆంజనేయ స్వామి వారితో నాకున్న అనుబంధం. కాబట్టి నేను బాబాను ప్రేయర్ చేస్తే నాకు కనపడింది ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ బాబానే ఆంజనేయ స్వామి అని తెలిసిపోట్ల. నాకు ఆయన ఏ మంత్రం ఉపదేశించారు? నారాయణ మంత్రం. ఆ విధంగా నాకు బాబా నన్ను నడిపించాడు. ఆ తర్వాత ఆయన నాకు శంకుచక్ర గదలతో శ్రీమన్నారాయణగా స్వప్న దర్శనము ఇచ్చాడు. ఇవి కూడా చెప్పకూడదు, కానీ ఇదిగో ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శకులకు సమాధానం ఉంటుంది. నేను బాబాను ప్రేమిస్తున్నాను, బాబాను ధ్యానిస్తున్నాను, బాబాను పూజిస్తున్నాను, బాబా గురించి చెప్తున్నాను, కానీ నాకు శ్రీమన్నారాయణ ఉపదేశం, నారాయణ దర్శనం ఇలా ఇచ్చాడు. మరి ఏమని చెప్పాలి? నాటి నుండి ఆయన నాకు శ్రీ సాయి నారాయణుడు అయ్యాడు. నిదర్శనంగా శ్రీశైలం ప్రాజెక్టులో ఎక్కడా లేని విధంగా శంకుచక్రాలు ధరించి శ్రీమన్నారాయణ మూర్తిగా వెలసి నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. కేవలం స్వప్నంలో నాకు మంత్రోపదేశం నారాయణని ఇచ్చాడు. నేను నారాయణ జపం చేస్తున్నాను. అయితే నారాయణకి ముందు సాయి అని పెట్టుకుని సాయి నారాయణ అని నామజపం చేస్తాను. ఆ మంత్రం నిజమా? ఆ మంత్రం జపిస్తే ఫలితం ఉంటుందా? అదేమన్నా కేవలం నా స్వప్నమా? నేనేమన్నా కళ నిజం అనుకుని అలా చేసుకుంటూ పోతున్నానా? దానికి ఏమైనా ఫలితం ఉంటుందా? అసలు చెప్పిన ఆయన బాబానేనా? ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేశాడు. ఎంత బాగా చేశాడంటే, మా శ్రీశైలం ప్రాజెక్టులో 3 ఎకరాల స్థలంలో అద్భుతమైన సాయి మందిరం ఉంటుంది. ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా లేని విధంగా అక్కడ మాత్రమే బాబా గారికి 2 పక్కల శంకు చక్రాలు ఉంటాయి. అంటే నాకు నిదర్శనం ఇచ్చాడు. అలాగా నీకు చెప్పిన మంత్రం ఉట్టిదే కాదు, ఇదిగో ఇక్కడ ఈ మందిరంలో నేను శంకు చక్రాలు ధరించి నారాయణ స్వరూపంగా దర్శనమిస్తున్నాను రా అని చెప్పి ఇచ్చాడు. మీకు చూపించనా ఆ ఫోటో కూడా? చూడండి. అలాగా శంకు చక్రాలతో ఆయన దర్శనం అక్కడ వెలసి నాకు ఇచ్చింది కేవలం ఉట్టి మంత్రం కాదు, స్వప్నం కాదు.
అది సత్యం అని బాబావారు నిదర్శనం ఇచ్చారు. నిదర్శనంగా శ్రీశైలం ప్రాజెక్టులో ఎక్కడా లేని విధంగా శంకుచక్రాలు ధరించి శ్రీమన్నారాయణమూర్తిగా వెలసి నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. సాయిబాబా వారు తన భక్తులను ఎలా నడిపిస్తారు అని చెప్పడానికి ఈ నిదర్శనాలన్నీ. అదేదో నేను గొప్ప భక్తుడిని అని చెప్పడానికి కాదు. నేను సాధారణమైన గృహస్థుని, మీలాగే అందరిలాగే సంసారంలో జీవిస్తూ ఉన్నవాడిని. కాకపోతే తనను ఆశ్రయించిన వారిని సాయినాథుల వారు వారి వారి ఇష్టదైవాల ఆరాధనలు ఎలా చేయిస్తారు, వారిని ఎలా వారి సనాతన ధర్మ మార్గంలో నడిపిస్తారు అనడానికి నేను ఒక నిదర్శనం చెప్పడానికి ఇదంతా తెలియజేయవలసి వస్తుంది. ఆ తర్వాత ఆ దివ్య మందిరంలో నన్ను కోశాధికారిగా నియమించి ట్రెజరర్గా నియమించారు శ్రీశైలం బాబా టెంపుల్లో. అప్పుడు 2 సంవత్సరాలు ఆ దివ్య మందిర నిర్మాణంలో నాకు భాగం కల్పించి ఆ సమయంలోనే చిత్రవిచిత్రంగా శంకుచక్రాలతో వెలసి నా స్వప్నం నాకు ఉపదేశించిన శ్రీ నారాయణ మంత్రం సత్యమని తెలిపి నన్ను ఆనందపరిచారు. నా ఆనందం కోసమే, నీకు ఇచ్చిన మంత్రం ఉట్టిది కాదు, అది స్వప్నం కాదు, ఇదిగో సత్యం, నేను నారాయణ స్వరూపంగా ఇక్కడ వెలుస్తున్నాను అని చూపించారు. చాలా చాలా సంతోషకరమైన గొప్ప ఆనందకరమైన విషయం ఇది. బాబా నారాయణుడేనా? సరే, ఇప్పుడు కొంతమంది ఒక బ్యాచ్ వాళ్ళు మొదలు పెడతారు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి సత్యాన్ని తెలుసుకునే ఓపిక ఉండదు, సత్యాన్ని అంగీకరించే గొప్ప మనసు ఉండదు, కేవలం విమర్శించాలి అంతే. 100కు 300 పాళ్ళు ఆయన నారాయణుడే, అందుకు లెక్కలేనని నిదర్శనాలు ఉన్నాయి. మరి బాబాను పరబ్రహ్మం అంటున్నారు కదా. అవును, బాబా పరబ్రహ్మమే. నిరాకార పరబ్రహ్మం యొక్క మొదటి సాకార రూపం నారాయణుడే. పురాణాల్లో ఇదొక యాంగిల్. పరబ్రహ్మం యొక్క మొదటి సాకార రూపం నారాయణుడని కొంతమంది, శివుడని కొంతమంది, అమ్మవారిని కొంతమంది. 3 రకాల పురాణాలు ఉన్నాయి మనకు. ప్రస్తుతానికి నారాయణుని తీసుకుందాం. విష్ణు పురాణం తీసుకుంటే ఆ పరబ్రహ్మం మొదట నారాయణ స్వరూపం ధరించింది కనుక ఆయన నారాయణుడే. ఎప్పుడైతే బాబా పరబ్రహ్మం అవుతాడో నారాయణ కూడా ఆయనే అవుతాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ రాజ యోగిరాజ పరబ్రహ్మ అని మనం బాబా గారిని కీర్తిస్తాం. కాబట్టి పరబ్రహ్మం ఎప్పుడైతే అయ్యాడో ఆయన నారాయణుడు. మరి ఆయన శంకరుడు అంటున్నారే కొంతమంది. పకీర్ వేషం వేశాడు, విభూతి పంచాడు, అందరికీ భిక్షాటన చేస్తూ జీవించాడు. శంకరుడు అయిపోలే? శంకరుడు ఆది భిక్షువు. ఎందుకంటే ఆ నారాయణుడే శంకరుడు అయ్యాడు. మళ్ళీ ఇక్కడ నారాయణుడు శంకరుడు వేరు కాదు. నారాయణ నుంచి బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు వచ్చారు. కాబట్టి బ్రహ్మ శంకరుడు కూడా నారాయణ స్వరూపాలే. కృష్ణుడి విశ్వరూపంలో ఇవన్నీ చూపించలా? కృష్ణుడే అన్నీ గాల. నారాయణుడు, శంకరుడు, బ్రహ్మ, విఘ్నేశ్వరుడు, నరసింహస్వామి, ఆంజనేయస్వామి అన్నీ కృష్ణుడు గల. అంతే. తెలుసుకోవాలని మనసుంటే, అంగీకరించే మనస్తత్వం ఉంటే సత్యం మనకు ఒకటిగానే కనిపిస్తుంది. కనుక బాబా శంకరుడే. మరి బాబా రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, నరసింహుడు, వెంకటేశ్వరుడు అంటున్నారు. చాలామంది ఇప్పుడు కూడా అంటున్నారు, అందరినీ పోలుస్తుంటారు ఆయన్ని అని చెప్పి. పరబ్రహ్మ ఎప్పుడైతే అవుతాడో అన్నీ ఆయనే. పరబ్రహ్మమే అన్నీ అయ్యాడు. విశ్వమంతా పరబ్రహ్మమే, అణువణువున పరబ్రహ్మమే. ఈశ్వర సర్వభూతానాం ఏకమేవ ద్వితీయం బ్రహ్మం. అవును, బాబా సకల దేవతా స్వరూపుడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన అవతారాలే కాక విశ్వంలోని అణువణువు ఆ శ్రీమన్నారాయణ అయి ఉన్నాడని వేదాలు చెప్తున్నాయి. కేవలం అవతారాలు మాత్రమే నారాయణుడు కాదు, నువ్వు నేను కూడా నారాయణుడే. ఆయనే ఈ అన్ని రూపాలు ధరించాడు. తెలుసుకున్నవాడు నారాయణుడు అయిపోతాడు,
తెలియనివాడు జీవుడిగా ఈ జగన్నాటకంలో తన పాత్ర పోషిస్తూనే ఉంటాడు. శ్రీమన్నారాయణుడే అణువణువు నిండి ఉన్నాడని వేదాలు చెప్తున్నాయి, పురుష సూక్తం వర్ణిస్తుంది. కనుక బాబా మొదట పరబ్రహ్మమై ఉన్నారు, పిదప నారాయణుడై ఉన్నారు, ఆ తర్వాత సకల దేవతలై ఉన్నాడు, ఆ తర్వాత సకల జీవరాశులు అయ్యి ఆయన అయి ఉన్నాడు. ఓం శ్రీ సాయిరామ్.